అనగనగా ఒక అందమైన అరణ్యం. ఆ అరణ్యంలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుపై ఒక పక్షి నివసిస్తుంది. తన నివాసంలో 2 గుడ్లు ఉండేవి. వాటిని సంరక్షిస్తూ జీవనాన్ని గడిపేది. ఒకరోజు ఎక్కడి నుండో బంగారు రంగులో మెరుస్తూ ఒక గుడ్డు తన నివాసంలో పడింది. క్రింద పడడంతో ఆ గుడ్డు పగిలి ఒక పక్షి పిల్ల బయటకు వచ్చింది. అదే సమయంలో మిగిలిన 2 గుడ్లు కూడా పగిలి పిల్లలు బయటకు వచ్చాయి. తల్లి పక్షి ఆ మూడింటిని తన పిల్లలు అని భావించి ఆహారాన్ని సమానంగా పంచిపెట్టేది. తన సొంత పిల్లలు బంగారు గుడ్డు నుండి వచ్చిన పక్షిని తమ సోదరుడుగా భావించేవారు కాదు. వాటిని దూరంగా ఉంచేవారు. ఒకరోజు తల్లి పక్షి బంగారు గుడ్డు నుండి బయటకు వచ్చిన పక్షితో ఇలా అంటుంది: బాబూ, నువ్వు కూడా నా బిడ్డవే. తమ్ముడు చెల్లి నిన్ను అంగీకరించకపోయినా వారిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు చాలా బలవంతుడివి. వారిని కంటికి రెప్పలా చూసుకో. నాకు బయటకు వెళ్ళే పని ఉంది. అలాగే అమ్మా, నాకు మీరు ఆశ్రయం ఇచ్చారు, తినడానికి తిండి పెట్టారు. మీ మేలు జన్మలో మర్చిపోను. వాళ్ళ బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. అలా ధైర్యం ఇచ్చిన బంగారు గుడ్డు పక్షి వాళ్ళని కంటికి రెప్పలా చూస్తూ ఉండేది. వాళ్ళు మాత్రం బంగారు గుడ్డు పక్షిని అసహించుకునేవారు. కాలం గడిచింది. పక్షులు ఎగరడం మొదలుపెట్టాయి. ఆడుకోవడానికి అదే చెట్టు క్రింద ఆ 2 పక్షులు వెళ్ళాయి. సరదాగా ఆడుతున్న వాటిని చూస్తూ ఉన్న ఒక గ్రద్ద వాటిని తినేయాలి అని సమయం కోసం ఎదురు చూస్తుంది. అది గమనించిన బంగారు గుడ్డు పక్షి వాటి వద్దకు వెళ్ళింది. ఆ పక్షి అక్కడికి వెళ్ళడం వలన ఆ 2 పక్షులు అక్కడ నుండి వెళ్ళిపోయాయి. దురదృష్టవశాత్తు బంగారు గుడ్డు పక్షి గ్రద్దకి బలి అయ్యింది. తల్లి పక్షి వచ్చి చూస్తే తన పిల్లలు 2 ఉన్నారు. బంగారు గుడ్డు పక్షి లేదు. విషయం తెలుసుకొని తన పిల్లలతో ఇలా అంటుంది: ఎంత పని అయ్యింది. మిమ్మల్ని రక్షించే పని వాడికి ఇచ్చాను. మీరు బ్రతికారు. వాడు బలి అయ్యాడు. అనుకోకుండా వచ్చాడు. అలానే వెళ్ళిపోయాడు. వాడికి ఏమీ కాకుండా చూడు భగవంతుడా అంటూ తల్లి పక్షి బాధపడింది. మిగిలిన ఆ 2 పక్షులు సిగ్గుతో తల వంచుకున్నాయి.